ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శివమానస పూజలోని 4వ శ్లోకంలో మనం పరమేశ్వరునితో విన్నవించుకుంటున్నాము. నా ఆత్మ నీవే, పార్వతీదేవి నా బుద్ధి, రుద్రగణాలు నా పంచప్రాణములు, ఈ శరీరమే కైలాసము, ఈ శరీరంతో నేను చేసే ఇంద్రియ విషయ సంయోగముతోటి చేసే ప్రతి చర్య కూడా నీ పూజయే, నా నిద్రయే సమాధి స్థితి అని ఈశ్వరునికి విన్నవించుకుంటున్నాము మనల్ని మనం సంస్కరించుకునే మార్గంలో. ఇంకా ఏమి తెలియజేసుకుంటున్నామంటే సంచార పదయో ప్రదక్షిణ విధి. మనం మన దైనందిన కార్యక్రమాల్లో ఎన్నో చోట్లకు తిరుగుతుంటాము, వెళ్తుంటాము, వస్తుంటాము. ఈ పరిక్రమలన్నీ కూడా నీ చుట్టూ నేను చేస్తున్న ప్రదక్షిణయే స్వామి, అలా భావించి స్వీకరించు అని మనం ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నాం. ఎప్పుడైతే మన ఆత్మ ఈశ్వరుడో, మన శరీరం ఈశ్వరునికి ఆవాసమో, అప్పుడు మన నడక ఈశ్వరుని చుట్టూ చేస్తున్న ప్రదక్షిణే. మనం కొన్నిసార్లు పూజలోని ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేస్తాం కదా, మన చుట్టూ మనం తిరిగితే మనలో ఉన్న ఈశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. ఎప్పుడైతే మన మనస్సు ఈశ్వరుని యందు లగ్నమై ఉంటుందో, మనం ఏ కార్యములు చేస్తూ ఉన్నా సరే మన మనస్సులో ఈశ్వర నామస్మరణ, ఈశ్వరుని యందు మనకున్న ఆలోచన అలా సాగుతూ ఉంటుందో, అప్పుడు మనం నడుస్తున్నా సరే అది ఈశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టే. మనం గుడిలోని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈశ్వరుని తలుచుకుంటూ ఈశ్వర నామం భజన చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తుంటాం కదా, అలా మనం నడిచే ప్రతి నడక కూడా ప్రదక్షిణగా మారిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే అంతటి పవిత్ర భావన మనలో నెలకొంటుందో అప్పుడు మనము సత్సంగములోనే ఉంటాము తప్ప దుస్సాంగత్యము చేయడానికి సాహసించం. ఎందుకంటే మనం నడిచే అడుగు ప్రదక్షిణ అయినప్పుడు ఆ ప్రదక్షిణ మనం వెళ్ళకూడని చోట్లకు వెళ్ళేటట్టు ప్రేరేపించదు కదా. మన మనస్సు ఇదివరకటి వాసనాబలం వల్ల అటువంటి ఆలోచన చేసినా, మనం చేసిన సాధన వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల సంస్కరించబడిన మన బుద్ధి మనల్ని అటువంటి అడుగులు వేయకుండా నివారిస్తుందన్నమాట. ఇందులో ఇంకొకటి ఉంది. ఇప్పుడు సంచారము అంటే మనము మన శరీరంతో చేసే సంచారం ఒకటే అని కూడా భావించక్కర్లేదు. మన మనస్సుతో చేసే సంచారం కూడా ఈశ్వర ప్రదక్షిణయే. చాలాసార్లు మన శరీరం ఒక దగ్గర ఉంటుంది, మన మనస్సు ఇంకెక్కడెక్కడో విహరించి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన శరీరము పవిత్రమైన స్థలంలో ఉన్నా సరే మన మనస్సు మాత్రం అపవిత్ర స్థలాల్లో తిరిగి తిరిగి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మానసిక సంచారం కూడా ప్రదక్షిణగా మారిపోతుందో అప్పుడు ఆలోచనల్లో కూడా అటువంటి ఆస్కారం ఉండదన్నమాట. ఎప్పుడైతే మన మనస్సు శాశ్వతముగా ఈశ్వరుని పాదముల యందు లగ్నమై ఉంటుందో అప్పుడు మన మనస్సుతో చేసే సంచారం కూడా ప్రదక్షిణగా మారిపోతుంది. కాబట్టి సంచార పదయో ప్రదక్షిణ విధి అంటే మనం శారీరకంగా చేసినా మానసికంగా చేసినా సరే చేసే ప్రతి సంచారము ప్రదక్షిణగా ఈశ్వర సమర్పితంగా ఈశ్వరునికి అర్పించుకుంటున్నాం అన్నమాట. అలా సంచార పదయో ప్రదక్షిణ విధి అని చెప్పిన తర్వాత స్తోత్రాన్ని సర్వాగిరో అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఈశ్వర స్తోత్రమే. మన మనస్సు ఎప్పుడైతే ఈశ్వరుని యందు లగ్నమై ఉంటుందో అటువంటి మానసిక సంకల్పముతోటి బయటకు వచ్చే ప్రతి శబ్దము కూడా ఈశ్వరుని స్తోత్రం అవుతుంది, ఈశ్వరుని నామస్మరణం అవుతుంది, ఈశ్వరుని మంత్రం అవుతుంది, ఈశ్వర శ్లోకం అవుతుంది. అప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడే మాటలన్నీ కూడా కలిపి తపస్సు అయిపోతుంది అనమాట. మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు మన దైనందిన విషయముల్లో ఎన్నో మాటలు మాట్లాడుతుంటాము, ఎంతమందితో మాట్లాడుతుంటాము, ఎన్నో విధాలుగా మాట్లాడుతుంటాము. మరి రోజు సాధారణంగా చేసే పని తపస్సు అనే ఉన్నత స్థితికి ఎలా చేరుకుంటుంది? దానికి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అనేసి. ఇది వాక్కు అనేది తపస్సు. ఎలాగవుతుంది అంటే దానికి కొన్ని లక్షణాలు చెప్తారు. వాక్కు ఎలా ఉంటే అది తపస్సుగా పరిణమిస్తుంది అని. వాక్కు సత్యమై ఉండాలి, ప్రియమై ఉండాలి, హితమై ఉండాలి. చాలాసార్లు మనం మాట్లాడే మాట అయితే సత్యమవుతుంది, లేదా ప్రియమవుతుంది, లేదా హితమవుతుంది. ఏదో ఒకటే అవుతుంది తప్ప కొన్నిసార్లు ఏదో రెండు అవ్వచ్చు, కానీ మూడు కలగలిపిన మాటలు చాలా తక్కువ వాడుతుంటాం. అలా కాకుండా మనం మాట్లాడే మాట ఎప్పుడైతే సత్యము, ప్రియము, హితము అవుతుందో అది అప్పుడు వాచిక తపస్సు అనే స్థాయికి చేరుకుంటుంది. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడే మాటలు అది సత్యము కాదు, ప్రియము కాదు, హితము కాదు. అటువంటప్పుడు అసలు మాట్లాడకపోవడమే మంచిదన్నమాట.
ఇందులో ఏదో ఒకటైనా అయి ఉండాలి. 2 అయితే మంచిది. 3 అయితే అది అత్యద్భుతం అన్నమాట. ఎందుకు మన మాటకు ఈ 3 లక్షణాలు ఉండాలో కూడా తెలుసుకుందాం. 1, మనం మాట్లాడే ప్రతి మాట సత్యమై ఉండాలి. సత్యవాక్ పరిపాలనకు మించిన తపస్సు లేదని మన పెద్దలు చెప్తుంటారు. అది ఎంతటి అత్యున్నత స్థితికి తీసుకువెళ్తుంది అంటే, మనం ఏది నిజమో అదే మాట్లాడుతూ ఉంటే కొన్నాళ్లకు మనం ఏది మాట్లాడతామో అదే నిజమై స్థిరీకరించబడుతుంది. మనం ఏదైనా వాక్యం పలికి ఆ వాక్యం మీద అవతల వారికి నమ్మకం లేకపోయినా ఇతను ఎప్పుడు నిజమే చెప్తాడు కదా, మనకే తెలియకపోయి ఉండొచ్చు, అతను చెప్పాడు కాబట్టి అది నిజమే అయి ఉంటుంది అని నిశ్చయానికి వస్తారు. అంతకు మించిన విషయం ఇంకొకటి ఉన్నది. ఎప్పుడైనా అటువంటి సత్యవాక్ పరిపాలన తపస్సుగా ఆచరించే వ్యక్తి నోట ఒక యథార్థము కాని మాట ఏదైనా బయటకు వచ్చిందంటే, అప్పుడు పంచభూతాత్మకమైన ఈ సమస్త ప్రకృతి అతని మాట నిజం చేయడానికి సంకల్పించుకుంటుంది. ఆ మాట నిజమై తీరుతుందన్నమాట. మనకు చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఒక తాపసి దద్దకు అప్పుడే వైధవ్యం పొందిన ఒక స్త్రీ శరణు కోరి వస్తే, అతను ఆ స్త్రీని చూడగానే అసంకల్పితంగా దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వదించాడు. అతని వాక్మహిమ చేత ఆమె భర్త తిరిగి ప్రాణములు పొందాడు. అసాధారణమైన ఇటువంటి సంఘటనలు మన పుణ్యభూమిపై కోకొల్లలు. ఇవన్నీ సత్యవాక్ పరిపాలన యొక్క అనంతమైన శక్తికి నిలువుటద్దాలు. అలాగని మనం చెప్తున్నది సత్యము కదా అని అవతల వాళ్ళకి అప్రియముగా ఉండేలా చెప్పాల్సిన అవసరం లేదు. వినేటందుకు ప్రియముగా కలిగించేలా సత్యమును చెప్పవచ్చు. సత్యమును కొట్టినట్టు చెప్పవలసిన సందర్భములు కొన్ని ఉంటే ఉండవచ్చుగాక, కానీ సర్వసాధారణంగా మనం సత్యము చెప్పాలనుకున్నా అది అవతలి వారికి అప్రియంగా అనిపించవచ్చని ఎప్పుడైతే మనకు అనిపిస్తున్నదో అప్పుడు దాన్ని ప్రియముగా మాట్లాడడానికి మార్గములు ఎన్నుకొని సమయము సందర్భము చూసి నెమ్మదిగా చెప్పవలసి ఉంటుంది. అప్పుడు చెప్తున్న సత్యము అప్రియమైనదైనా సరే మనం చెప్పే విధానం వల్ల అది ప్రియమవుతుందన్నమాట. ఇంకొకటి, మనం మాట్లాడే మాట వల్ల వినే వ్యక్తికి మేలు కలగాలి. అదే హితం. ఇలా సత్యము, ప్రియము, హితము అయిన వాక్ పరిపాలన ఎవరికైతే ఉంటుందో అది వాచిక తపస్సు అవుతుంది. వాచిక తపస్సుకి ఇంకొన్ని లక్షణములు కూడా తెలిపారు గీతాచార్యులు. ఏమిటంటే అనుద్వేగకరం. అంటే మనం మాట్లాడే మాటల్లో తీవ్రమైన భావోద్వేగములు ఉండకూడదు. మన మనస్సులో ఒక భావము కలిగి అది భాషగా మన మాటల్లో వ్యక్తీకరించబడి అది అవతలి వారు విన్నప్పుడు వారి మనసులో కూడా మన మనసులో కలిగిన ఏ భావం అయితే మనం వ్యక్తీకరించామో అదే భావన వారి మనసులోను కూడా కలిగితే మనం మాట్లాడిన మాట 100% వారికి చేరినట్టు. అలాగని మన మనస్సులో ఉద్వేగములు ఉన్నా సరే మన మాటల్లో భావ వ్యక్తీకరణ జరుగుతున్నప్పుడు ఆ ఉద్వేగములను వీలైనంత నియంత్రించి అది విన్నవారి మనస్సులో అటువంటి ఉద్వేగములు కలుగు చేయకుండా వారికి మన భావం మాత్రం వ్యక్తమయ్యేలాగా ఈ ఉద్వేగములు వారి మనస్సులో అనవసరమైన మానసిక ప్రకంపనలు రేకెత్తించకుండా ఉండేలాగా చేయడమే అనుద్వేగకరం వాక్యం. వాచిక తపస్సు అని చెప్పిన దాంట్లో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ అనే లక్షణములు కాకుండా స్వాధ్యాయాభ్యసనం చేయవ అని చెప్తారు గీతాచార్యులు. స్వాధ్యాయము అంటే మన వాంగ్మయాన్ని చదువుతూ ఉండడం అనమాట. మన సనాతన ధర్మ వాంగ్మయము ఎందరో మహనీయులు తాపసులు తమ తపశ్శక్తిని మాటల రూపంలో వ్యక్తీకరించి అది మనకు అందించిన అమృత భాండములు. ఆ వాంగ్మయాన్ని చదువుతూ ఉన్న కొద్దీ మనలోకి ఆ వాంగ్మయం వెళ్తున్న కొద్దీ మన భాష సంస్కరించబడుతుంది. మనం తీసుకునే ఆహారము ఎలాగైతే మనలో జీర్ణమై మన కణం కణంలోకి ప్రవేశించి మన శరీరంగా బయటకు కనబడుతుందో, అలా ఏదైతే మనం చదువుతుంటామో, వింటుంటామో, మనం తెలుసుకుంటుంటామో ఇవన్నీ మన లోపలికి స్వీకరిస్తున్నట్టు అవన్నీ మన మనస్సులో ముద్రితమవుతాయి. మనం గుర్తున్నా గుర్తుండకపోయినా సరే అవి మన మనస్సుపై ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావ ఫలితమే మనం మాట్లాడేటప్పుడు బయటకు వచ్చే శబ్దము ఎలా ఉంటుంది అనేది ఆధారపడుతుంది. అందుకే మనం ఏమి చదువుతుంటున్నామో, ఏమి తెలుసుకుంటున్నామో, ఏమి వింటున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విశేషములు. అందుకే చూడండి, ఈ స్వాధ్యాయము చేస్తూ సత్యము, ప్రియము, హితము మాట్లాడే వ్యక్తి యొక్క మాటలు ఎంత ప్రశాంతంగా ఉంటాయి, అవి మనల్ని ఎంత ప్రశాంత స్థితికి చేరుకుంటాయి, అవి మనల్ని మన ధర్మాచరణలో ముందుకు తీసుకెళ్తుంటాయి అన్నమాట. అదే మనం ఏది పడితే అది చూసేసి, ఏది పడితే అది వినేసి, ఎవరితో పడితే వాడితో మాట్లాడేస్తూ ఉన్నప్పుడు, మనం తిరిగి మాట్లాడాలనుకున్నప్పుడు మన భావ వ్యక్తీకరణ సత్యం, ప్రియం, హితమై ఉండాలి, ఉద్వేగకరం కాకుండా ఉండాలి అని మనం ఎంతగా భావించినా
మనకు తెలియకుండానే మనం అనకూడని మాట ఏదో మనం అనేయవచ్చు. మనం వ్యక్తీకరించాలనుకోని భావన ఏదో మనకు తెలియకుండానే బయటకు రావచ్చు. ఇంకొక లక్షణము అభ్యాసము. మనం ఎప్పుడూ కూడా ఇతరులకు బోధిస్తున్న ధర్మములను మనం కూడా ఆచరణలో ఉంచాలి. మనం ఆచరించకుండా ఇతరులకు బోధించేటప్పుడు మన మాటలో ఆ స్పష్టత గాని, ఇతరుల మనసులను ప్రభావితం చేసే శక్తి గాని ఉండదు. ఎప్పుడైతే ఒక విషయం మనం ఆచరిస్తున్నామో అప్పుడు అది మన వాక్కుకి పవిత్రత చేకూరుస్తుంది. అప్పుడు మన వాక్కు వినేవారికి ఒక ఆజ్ఞగా వినబడుతుంది. అది వారి మనస్సులో మన కూడా ఈ ధర్మాచరణ ఇటువంటి విధముగా చేయవలసి ఉంటుంది అనే సంకల్పానికి దారితీస్తుంది. వారి జీవితం కూడా ఉద్ధరించబడుతుంది. అలా స్వాధ్యాయాభ్యసనం చేత పవిత్రమైన వాక్కు ఎప్పుడైతే సత్యము, ప్రియము, హితము, అనుద్వేగకరము అయి ఉంటుందో అప్పుడు అది వాచిక తపస్సు అవుతుంది. ఈశ్వర స్తోత్రముల యందు మన మనస్సు నిలిపి ఎలాగైతే ఈశ్వరుని కొరకే మనం తపస్సు చేస్తామో అలా ఎప్పుడైతే వాచిక తపస్సుగా మన మాట పరిణమిస్తుందో అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఈశ్వర స్తోత్రం అవుతుంది. స్తోత్రాని సర్వాగిరో అనే పదానికి అర్థం ఇదన్నమాట. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇది ఈ శ్లోకంలోని 4వ వాక్యము. మనం ఏ పని చేస్తున్నా మన మనస్సు మాత్రం ఎప్పుడైతే ఈశ్వరాభిముఖంగా ఉంటుందో, మన మనస్సులో ఈశ్వరుడు తప్ప ఇంకేమీ ఉండదో అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా పునీతమైపోతుంది, ఈశ్వరారాధనగా పరిణమిస్తుంది. ఈశ్వరారాధన అంటే మనం పొద్దున్నే కూర్చొని ఈశ్వరుని మీద పువ్వులు జల్లడం ఒక్కటే ఈశ్వరారాధన కాదు. మన దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఈశ్వరారాధనం అయిపోతుందన్నమాట. మనం ఏదైనా పని చేయాలంటే ఆ పని యొక్క సంకల్పము ముందు మన మనస్సులో కలగాలి. ఆ తర్వాత బుద్ధి యొక్క విచక్షణ జ్ఞానంతోటి ఈ పని చేయవచ్చో చేయకూడదో లేదా మనం చేయాలనుకున్న విధానం సరి అయినదో కాదో నిర్ణయించుకుని ఆ పని చేయడానికి ఉద్యుక్తులమవుతాము. అప్పుడు మన ఇంద్రియములు ఆ ఇంద్రియ విషయముల సంయోగం చేత ఆ పని నిర్వహించబడుతుంది. ఎప్పుడైతే మన మనస్సు ఈశ్వరునిలో లీనమై ఉన్నదో, మన బుద్ధి సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవియో, మన ఇంద్రియ విషయ సంయోగము ఎప్పుడైతే పూజో అప్పుడు మనం చేసే ప్రతి పని ఈశ్వరారాధనగా మారిపోయినట్టే. ఇది మనం శివమానస పూజలో 4వ శ్లోకం యొక్క అంతరార్థములు అన్నమాట. అయితే ఇది మనం ఈశ్వరుణ్ణి కోరుకోవలసిన కోరిక. మనం ఈశ్వరునికి నివేదన చేసుకోవాల్సింది ఇదన్నమాట. ఎందుకంటే ఇలా గనక జరిగితే ఈ స్థితికి మనం చేరుకుంటే అంతకంటే కావాల్సింది, అంతకంటే కోరుకోవాల్సింది ఏమీ ఉండదు. అంతకు మించి సాధించవలసింది కూడా ఇంకేమీ ఉండదు. ఎందుకంటే మానవ జీవిత పరమార్థము అని మనం ఇదివరకు చెప్పుకున్న అద్వైత జ్ఞానానుభూతితో కలిపి ఇహపర సుఖములన్నీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ స్థితి కోసం మనం ఈశ్వరుణ్ణి కోరుకోవాలి. ఈ స్థితిని అనుగ్రహించమని ఈశ్వరుణ్ణి మనం ప్రార్థించుకోవాలి. ఈ స్థితి కోసం మనం సాధన చేయాలి. ఈ స్థితి కోసం చేసే సాధనలో అత్యున్నతమైనది ఈ శివమానస పూజ. జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.